హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సండే కదా, మళ్ళీ వచ్చేసాను ఈ సండే. వెలక్కాయ పచ్చడితో వచ్చాను ఈసారి. ఎందుకంటే వినాయక చవితి అయింది కదా, సో వెలక్కాయ పచ్చడి వినాయకుడికి ఇష్టమని వెలక్కాయ పెట్టుకుంటాం మనం. వెలక్కాయ పచ్చడితో వచ్చేసాను. ముందస్తుగా నేను ఈ వెలక్కాయని ఇలా పగలగొట్టుకుని కాల్చుకున్నాను. మా అమ్మగారు ఇలాగే చేసుకునేవారు, పగలగొట్టి కాల్చేవారు. సో ఆవిడ పద్ధతే నేను కూడా చేస్తాను, పగలగొట్టి కాల్చుకున్నాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెంతులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, సో 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 సారీ 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 ఇది పచ్చిశనగపప్పు, సో మిరపకాయలు. యాక్చువల్గా ఏంటి అంటే ఎండుమిర్చి చాలా ఎక్కువ పడతాయండి, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ పడుతుంది. కాలేయటం అంటే అందులో గుజ్జు కాలితే ఈజీగా బయటకు వస్తుంది, అందులో టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ మీద బాండీ పెట్టేసాను, ఆల్రెడీ నూనె కొంచెంగా వేసాను. చూడండి, నూనె ఇంతే వేసుకోవాలి. ఇందులో మెంతులు, ఆవాలు చిటపట్లాడుతున్నాయండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మెంతులు ఎంత బాగా వేగితే అంత కమ్మదనం వస్తుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, మినపగుళ్ళు, మినపప్పు అయినా చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత నువ్వులు, కమ్మదనానికండి నేను 2 వేస్తున్నాను, కమ్మగా ఉంటుందని. ఇవన్నీ వేసేసి చక్కగా వేయించుకోవాలండి. నేను ప్రతిదానికి పోపులు ఎక్కువ పెడతానండి, అది ఇవన్నీ ఇలా ఆల్రెడీ ఫస్ట్ ఆవాలు, మెంతులు చిటపట్లాడి మెంతులు బాగా వేగిన తర్వాత ఈ పప్పులన్నీ వేయాలండి. ఏమండో ఇలా దూరగా వేగాలండి. వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసేయాలి. అలా ఇది 2 మినిట్స్ ఇదిగోండి ఈ విధంగా ఎండుమిర్చి వేయించుకోవాలండి. పోపు ఇలా వేయించాలి. ఇంతలా వేగితేనే దేనికైనా టేస్ట్ ఉంటుంది, రంగు కూడా బాగుంటుందండోయ్. నేను కాల్చి పెట్టుకున్న వెలక్కాయని ఇదిగోండి, కాల్చి పెట్టుకున్న వెలక్కాయ ఒక తీసుకుని ఇలా ఒక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పోపునంతా మిక్సీలో వేసి ఫస్ట్ ఆ పోపుని మిక్సీ పట్టాలి. ఈ పోపుని మాత్రం ఫస్ట్ మిక్సీ పట్టాలండి. ఆ తర్వాత వెలక్కాయ ముద్ద అది వేసి మిక్సీ పట్టాలి. లేకపోతే ఆ పోపుని మొత్తం మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టానండి. ఇలా పట్టుకుంటేనే బాగుంటుందండి. ఇది చెక్క ముక్క ఇంకొంచెం పట్టచ్చు. ఇంకొకసారి పట్టేసిన తర్వాత చెప్తానండి తర్వాత ఏం చేయాలో. ఇదిగోండి, కాల్చి పెంకు తీసుకున్న ఏలక్కాయ ముద్దని ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమంలో ఇలా వేసేసుకోవాలండి. ఇక్కడ ఏదో కాల్చాం కదండి, ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది, చూద్దాం. చెయ్య పెట్టాలండి, పెడితేనే ఏ ప్రాబ్లం ఏం లేదులేండి. ఏంటో ఇది, ఓకే. ఇంకో ఇలా ఇంత పడుతుందండి. ఇందులో 2 స్పూన్స్ వేసాను సాల్ట్, చాలకపోతే మళ్ళీ వేసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి అలా మిక్సీ పట్టిన తర్వాత. మొత్తము ఆ పౌడరు అదంతా మిక్సీ పట్టాక గిన్నెలోకి తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూకుడు పెట్టుకుని, అంటే బాండీ పెట్టుకుని కొంచెంగా ఆయిల్ వేసి, ఇందులో ఏం వేయలేదండి, జీలకర్ర ఆవాలు వేసాను అంతే. ఇవి ఇలా వేయించేసి జీలకర్ర ఆవాలు వేసాను. కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, కొంతమందికి ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. సరే, ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అనేసి నేను ఇవన్నీ చేయట్లేదు. ఇలాగా పల్లి నూనె వేసానండి, పప్పు నూనె వేసి ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. అదిగోండి చిటపట్లాడేస్తుంది. ఇందులో కొంచెం ఇంగు వేయాలండి. స్టవ్ కట్టేసి ఆ వేడి మీద ఇంగు వేస్తేనే మంచి అరోమా వస్తుంది మీకు.
పోపుని ఇలా వేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి మా అమ్మగారు వెలక్కాయ పచ్చడి. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వెలక్కాయ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తినండి, అమృతం.